ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము శనేశ్వరుడి నుండి మనము ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే రెమెడీని తెలుసుకుందాం. ఏంటంటే శనేశ్వరుని వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కాస్త నడక విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అంటే నడుస్తూ ఉండి తట్టుకొని పడిపోతూ ఉంటారు. అటువంటివి జరగకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా, లేకపోతే కటింగ్స్ అవుతూ ఉంటాయి. అంటే కూరగాయలు కోస్తున్నప్పుడు అలాంటప్పుడు కటింగ్స్ కోసుకుంటూ ఉంటుంది చెయ్యి, వేలు అలాగా. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే శనివారం నువ్వుల నూనెతోని దీపారాధన చేయాలి, లేదా ఆవు నూనెతో దీపారాధన చేయాలి. శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోండి. అదేవిధంగా ఆంజనేయ స్వామిని పారాయణం చేసిన హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరకాండ పారాయణం చేయడం, ఇటువంటివి చేసినట్టయితే శనేశ్వరుని నుండి మనము విముక్తిని పొందవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారము నువ్వుల లడ్డూలు ఉంటాయి కదా, పిల్లలకి పంచిపెట్టండి. లేదు అంటే కనుక గోధుమ పిండితో చపాతీలు చేయండి. నువ్వుల నూనె, ఆవ నూనె వేసి, లేదా ఒక రకం నువ్వుల నూనెనా ఆవ నూనెనా, ఈ రెండిట్లో ఏదో ఒక నూనెైనా సరే వేసేసి ఆ పిండి కలిపేసి దాంతో చపాతీలు చేయండి. కాల్చడం కూడా నువ్వుల నూనె కానీ ఆవ నూనెతో కానీ కాల్చండి. ఈ విధంగా కాల్చి చేసి కుక్కలకి కానీ కాకులకి కానీ ఆహారంగా పెట్టండి. పక్షాదులు ఏవి తిన్నా ఇబ్బంది లేదు. మెయిన్లీ ఏంటంటే కుక్కలకి కానీ లేదు అంటే కాకులకి కానీ పెట్టండి, ఆహారంగా పెట్టండి. ఇలా చేసినట్టయితే మెల్లమెల్లగా శనేశ్వరుడు శాంతించి అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసుకుందాం. అందరికీ అందాక ఆల్ ద బెస్ట్. Yeah.